Hey buddies, welcome back to another sector. సో మనం ఈరోజు అయితే MHSRB లోపల ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటాం కదా మనం. సో ఆ సిచ్యువేషన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనం తెలుసుకొస్తున్నాం. సో జాగ్రత్తలు అనే దానికన్నా ముందు జాగ్రత్తగా ఏమేమి రెడీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అయితే మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఇవైతే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి అవైతే రెడీగా అయితే పెట్టుకోరి. ఓకేనా. సో ఎవరైతే MHSRB నర్సింగ్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చేయని వాళ్ళకైతే సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే సో ఈ అప్లికేషన్ అయితే చేసుకోరి. సో దట్ మీకైతే సర్వర్ ఎర్రర్స్ లాంటి తర్వాత రాకుండా అయితే ఉంటాయి. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సో ఫస్ట్లీ సో మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామో సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఓకేనా, వన్స్ ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ని సో సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ అయితే చేయాలి ఉంటుందో ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నువ్వు మంచిగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే స్టార్ మార్క్స్ ఉంటాయో మ్యాండేటరీ ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అయితే మనకు అన్ని కూడా మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో అన్ని సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు వన్స్ సబ్మిట్ చేస్తావో సబ్మిట్ చేసిన తర్వాతనైతే నీకు ఎట్లాంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో దట్స్ ద మెయిన్ థింగ్ ఈ వీడియో చేయడానికి రీజన్. ఓకేనా. సో అందుకే ప్రాపర్గా అయితే మీరు ఫిల్ చేసుకోరి ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా. సో వన్స్ మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత కూడా మీకు ప్రివ్యూ అనేది ఉంటుంది. సో ఆ ప్రివ్యూలో సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీరైతే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సో నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం 1-2 సార్లు చూసుకుంటే బెస్ట్. అండ్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మనం అయితే ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకోవడానికి వెళ్తావో అప్లై చేసుకున్న సిచ్యువేషన్లో నీకైతే అన్ని సాఫ్ట్ కాపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో నువ్వు ఎప్పుడైతే అప్లై చేసుకోవడానికి వెళ్తావో సో ఆ అప్లై చేసుకోవడానికి వెళ్ళిన సిచ్యువేషన్లో అయితే నువ్వు మెయిన్గా ఈ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ సాఫ్ట్ కాపీ. ఓకేనా. సో అన్ని డాక్యుమెంట్స్ కూడా సాఫ్ట్ కాపీస్ లాగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ కార్డ్, SSC మెమో, GNMది కానీ BSCది కానీ సో సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ పాస్డ్ అవుట్ అయినట్టు అండ్ నర్సింగ్ కౌన్సిలింగ్ నుండి వచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఒకవేళ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటే సో స్టడీ సర్టిఫికేట్స్ 1st to 7th క్లాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో 1st to 7th క్లాస్ ఎందుకు అంటే లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనకి 1st to 7th క్లాస్ అనేది స్టడీ సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ స్టడీ సర్టిఫికేట్ గురించి మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ స్లైడ్ లోపల. అండ్ సో క్యాండిడేట్స్ ఎవరైతే స్టడీ సర్టిఫికేట్ ఎట్లాంటి స్కూల్లో చదివారో ఓపెన్ స్కూల్స్ లోపల చదువుతారో వాళ్ళైతే సో ఎవరైతే ఓపెన్ స్కూల్స్ లోపల చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే SC, ST ఆర్ BC ఎవరైతే ఉంటారో ఓకేనా. సో SC, ST ఆర్ BC ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో BC వాళ్ళు ఎక్స్పెషల్గా BC వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. విచ్ ఈస్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో మనకి Form 7B లోపల అయితే ఉంది. సో Form 7B లోపల ఉన్న లాగానే మనకి ఆ ఫార్మాట్ లోపల ఈ నాన్ క్రీమీ లేయర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ ఆర్ అసెట్ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు క్లైమ్ EWS. ఓకేనా. EWS ఎవరు క్లైమ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఇవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎవరైతే PH రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ సదరం సర్టిఫికేట్, ఎవరైతే NCC రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో ఏజ్ రిలాక్సేషన్ కోసం వాళ్ళైతే NCC సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇన్ సర్వీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. సో అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మనకి సాఫ్ట్ కాపీస్ లోపల PDFs లోపల అయితే రెడీగా పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. సో ఇవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక్కొక్కసారి అప్లోడ్ చేయడం కాదు. సో ఇవి సపరేట్గా ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కలాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. డిఫరెంట్ పేజెస్ అనేవి ఉన్నాయి మనకి. ఆ డిఫరెంట్ పేజెస్లో డిఫరెంట్ దగ్గర మనం అప్లోడ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ సపరేట్ డాక్యుమెంట్స్ లాగా పెట్టుకుంటే బెస్ట్. ఓకేనా. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా 2 MB కన్నా తక్కువ ఉండేటట్టు అయితే చూసుకోరి. అండ్ ఫొటోస్ అయితే 500 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోరి. అండ్ ఫొటోస్ ఏవైతే ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంది కదా అవైతే JPG కావచ్చు, JPEG కావచ్చు, PNG ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ ఉండడం వల్ల మీకు అయితే టైం అయితే సేవ్ అయిపోతుంది. సో ఇవన్నీ మీరు సాఫ్ట్ కాపీస్ అయితే ముందే రెడీ పెట్టుకోరి.
సో దట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ స్టేటస్, సో లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవడానికి మనం 1st to 5th వరకు అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్. సో 1st to 5th కాదు, 1st to 7th క్లాస్ యాక్చువల్లీ. సో 1st to 7th క్లాస్ అయితే మనం లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి సో సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్స్. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏ స్కూల్లో చదువుకున్నామో ఆ స్కూల్ నేమ్, ఆ స్కూల్ ఏ విలేజ్లో ఉంది, అండ్ ఆ విలేజ్ ఏ మండల్లో ఉంది, ఆ మండల్ ఏ డిస్టిక్లో ఉంది అని చెప్పి మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ అనేది ఏ అకాడమిక్ ఇయర్లో చదివినావు నువ్వు, సెకండ్ క్లాస్ ఏ అకాడమిక్ ఇయర్లో చదివినావు అని చెప్పి మనం 1st to 7th దాకా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్టడీ సర్టిఫికేట్ ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో అవి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటే మాత్రమే తీసుకుంటున్నాయి. అండ్ ఆ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో <2 MB అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మేము గో టు నెక్స్ట్ స్లైడ్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి జోనల్ లా అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే సో జోన్స్ అనేవి మనం ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో నీకు ఏ జోన్ కావాలి అని చెప్పి మనం అయితే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓకేనా, సో నువ్వు వేరే జోన్ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, మీ జోన్ కాకుండా వేరే జోన్ని సెలెక్ట్ చేసుకున్న సిచ్యువేషన్లో మనకి 5% అన్రిజర్వ్డ్ కోటా కింద సెలక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో మీ జోన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరైతే రిజర్వ్డ్ కోటాలు అంటారు, అండ్ మీ జోన్ కాకుండా వేరే జోన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్రిజర్వ్డ్ కోటాలు అంటారు. సో మన జోన్ 1లో కాళేశ్వరం ఉంది, జోన్ 2లో బాసరా ఉంది, జోన్ 3లో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఉంది, జోన్ 4లో భద్రాద్రి, జోన్ 5లో యాదాద్రి, జోన్ 6లో చార్మినార్, జోన్ 7లో జోగులాంబ అనేది మనకు ఉన్నాయి. ఓకేనా, సో ఒక్కొక్క జోన్లో కొన్ని డిస్టిక్స్ అయితే మెన్షన్ చేశారు మనకి. సో మీ జోన్ ఏది, మీ డిస్టిక్ ఏంది అని చెప్పి మీరైతే ప్రాపర్గా జోన్ వైజ్ అయితే ప్రిఫరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ ద జోన్స్. సో జోన్స్ను కూడా మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మీకు ప్రాపర్గా నువ్వు జోన్ సెలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్లో నువ్వైతే అన్రిజర్వ్డ్ కోటా కిందకి అయితే వెళ్ళిపోతావు. ఓకేనా, సో దట్ సో ఈ జోన్స్ అయితే మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనకైతే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లోపల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చి మనం బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ యూనివర్సిటీ నేమ్స్ లాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకి నర్సింగ్ కౌన్సిలింగ్ నుండి వచ్చిన సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లోడ్ చేయాలి, అండ్ తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కొన్ని కేటగిరీస్ వాళ్ళకైతే మనకి ఫీ ఎగ్జామ్షన్ ఉంది, అండ్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి కూడా ఫీ ఎగ్జామ్షన్ ఉంది. అప్లికేషన్ ఫీ మాత్రమే, బట్ ఎగ్జామ్ ఫీ అనేది అందరైతే పే చేయాల్సి ఉంటుంది 500 రూపీస్, అండ్ అప్లికేషన్ ఫీ అనేది 200 రూపీస్ ఉంటుంది. అది కొంతమందికి ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఓకేనా, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే ప్రివ్యూ అయితే చూపడుతుంది. ఆ ప్రివ్యూ లోపల 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. దట్స్ మై అడ్వైస్. సో దట్ మీరు తర్వాత అయితే చెక్ చేసుకున్నా కూడా ఉపయోగం అయితే ఉండదు. సో తర్వాత మిస్టేక్స్ ఉన్నా కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి రాదు. సో దట్ మీకు ఆఫ్టర్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ అప్పుడు అయితే ఇబ్బంది అయితే అవుతుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. సో ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు అయితే ప్రాబ్లం అయితే కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కామన్ మిస్టేక్స్ అండ్ ఇంపార్టెంట్ టిప్స్ దట్ షుడ్ బి ఫాలో డ్యూరింగ్ MHSRB nursing notification application. Okay na, so that's it for today and thank you so much. Signing off.